ఇంట్లో వాళ్ళందరి కోసం 5 నిమిషాల్లో తయారు చేసుకునే అటుకుల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి రెడీ చేసుకుంటే 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా. కడాయిలో 2 గరిటెల నూనె వేస్తున్నా. నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు పల్లీలు వేస్తున్నా. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి పల్లీలను. పల్లీలు వేగేటప్పుడే వెల్లుల్లిని కూడా వేస్తున్నా. వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకున్నా నేను. ఈ వెల్లుల్లిని కూడా ఇందులోనే వేసి బాగా దూరగా వేపుకోవాలి. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. అందుకోసమే నేను కొద్దిగా ఎక్కువనే వేసాను. పల్లీలు వెల్లుల్లి బాగా వేగిన తర్వాత 1 కప్పు పుట్నాలు వేస్తున్నా. పుట్నాలు కూడా వేసి బాగా వేపుకున్న తర్వాత ఎండుమిర్చిలు వేస్తున్నా. ఎండుమిర్చి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. అందుకోసమే నేను కొద్దిగా ఎక్కువగానే వేసాను. ఎండుమిర్చి వేసి బాగా వేపుకున్న తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నా. కరివేపాకు కూడా వేసి మరొకసారి వేపుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నా. అంటే 1 అర స్పూన్ వేస్తున్నా పసుపు. 1 స్పూన్ కారం వేస్తున్నా. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. కారం పసుపు ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అటుకులు వేసేస్తున్నా. మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ తీసుకోవాలన్నమాట. అందుకోసమే నేను 2 పెద్ద గిన్నెలతో వేసుకుంటున్నా అటుకులు. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేగినట్టుగా చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకండి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా వేపుకున్నాం చూసారా. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలన్నమాట. అంతే, ఎంతో టేస్టీ అయిన అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా చల్లార్చిన తర్వాత స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటాయి. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. కమ్మనైన అటుకుల మిక్చర్ 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి రెడీ చేసి స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు నిలవ ఉంటాయి.